హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా ఏపీలో పెన్షన్లదారులకు సంబంధించి పెన్షన్లు తీసుకునే వారికైతే ముఖ్య గమనిక ఇది. ఆంధ్రప్రదేశ్ పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెల కూడా కష్టాలు తప్పడం లేదు. పెన్షన్లు బ్యాంక్ అకౌంట్లలో జమ చేయడంతో లబ్ధిదారులు బ్యాంకులకు క్యూ కట్టారు. అక్కడికి వెళితే అకౌంట్లు చెక్ చేసిన బ్యాంక్ సిబ్బంది ట్విస్ట్ అయితే ఇస్తున్నారు. అకౌంట్లు ఇన్ ఆపరేట్ మోడ్లో ఉన్నాయని గుర్తించారు. ఇక ఆ అకౌంట్లను తిరిగి ఆపరేషన్ మోడ్లోకి తీసుకొచ్చేందుకు ఓ ప్రాసెస్ ఉందంటున్నారు. దీంతో పెన్షన్లు తీసుకునేవారు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఫ్రెండ్స్. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం పెన్షన్లు పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచిన సంగతి అయితే తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఆ బాధ్యత ప్రభుత్వ అధికారులకైతే అప్పగించారు. ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు సచివాలయాల దగ్గర అయితే పంపిణీ చేయగా, ఇక మే నెలకు సంబంధించి లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో అయితే జమ చేస్తున్నారు. ఇక మే 1 నుంచి 3 రోజుల పాటు పెన్షన్లు పంపిణీ చేస్తామని అధికారులు అయితే తెలిపారు. ఇక దివ్యాంగులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మాత్రం ఇంటికి తీసుకువెళ్ళి ఇస్తున్నారు. ఇక అయితే ఈసారి కూడా పెన్షన్లు తీసుకునే వారికి మరో తలనొప్పి అయితే మొదలైంది. గతంలో సచివాలయాల దగ్గర పడిగాపులు తప్పకపోగా ఇప్పుడు బ్యాంకులకు లబ్ధిదారులు క్యూ కట్టారు. ఇక మే 1న బ్యాంకులకు సెలవు కావడంతో పెన్షన్లు తీసుకోవడానికి ఇవాళ లబ్ధిదారులు బ్యాంకులకు దారి పట్టారు. ఉదయం నుంచి బ్యాంకుల దగ్గరకు పెన్షన్లు డ్రా చేసుకునేందుకు వెళ్తున్నారు. ఒక్కసారిగా లబ్ధిదారులు రావడంతో బ్యాంకుల దగ్గర అయితే రద్దీ పెరిగింది. ఇక అలాగే కొందరు లబ్ధిదారులు అకౌంట్లు సరిగా ఉపయోగించకపోవడంతో అకౌంట్లు ఇన్ఆపరేటివ్ మోడ్లో ఉన్నాయని బ్యాంక్ సిబ్బంది చెబుతున్నారు. ఇక బ్యాంక్ అకౌంట్ను తిరిగి ఆపరేషన్ మోడ్లోకి తీసుకొచ్చేస్తేనే డబ్బులు, ఏదైతే పెన్షన్ డబ్బులు అయితే డ్రా చేసుకోవచ్చని కూడా బ్యాంక్ సిబ్బంది అయితే చెబుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మందికి ఇదే సమస్య అయితే ఎదురవుతుంది. అకౌంట్ తిరిగి రన్నింగ్లోకి రావాలంటే కొన్ని డాక్యుమెంట్లు ఇవ్వాలి. ఇక ఆధార్, పాన్ జిరాక్స్తో పాటుగా బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ అనేది పూర్తి చేసి ఇవ్వాలి. ఈ అకౌంట్లు తిరిగి ఆపరేషన్ మోడ్లోకి తీసుకురావాలంటే కొంత నగదైతే డిపాజిట్ క్రింద ఉంచాలని బ్యాంక్ సిబ్బంది అయితే అంటున్నారు. ఈ పని పూర్తి చేసిన మరుసటి రోజు అకౌంట్ నుంచి పెన్షన్ డబ్బులైతే డ్రా చేసుకునే అవకాశం ఉందంటున్నారు. అయితే పెన్షన్లు తీసుకునే వారిలో చాలామందికి పాన్ కార్డు లేని పరిస్థితి. తమకు చదువు రాదని, ఇక పెన్షన్ డబ్బుల కోసం ఇలా ఇబ్బంది పెడుతున్నారని పలువురు పెన్షన్ తీసుకునే లబ్ధిదారులైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎండలో చాలా దూరం నుంచి వచ్చామని, ఇక తమ పరిస్థితి అర్థం చేసుకోవాలంటున్నారు. పెన్షన్లు తీసుకోవడానికి బ్యాంకులకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందంటున్నారు లబ్ధిదారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు, వేడిగాళ్ల దెబ్బకైతే బయటకు వెళ్లలేని పరిస్థితి ఉన్నాయని, ఇక బ్యాంకులు కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయని అయితే గుర్తు చేస్తున్నారు. ఇక ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత అయితే ఉంటుందని, పోనీ త్వరగా వెళ్ళినా తిరిగి వచ్చే సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందనే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలాగే ఇంటి దగ్గరకే పెన్షన్లు అయితే పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తుంటే తమకు ఇబ్బందులు అయితే లేకుండా పోయేదంటున్నారు కూడా లబ్ధిదారులు. ఇక అంతేకాదు, పెన్షన్ లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్లకు రన్నింగ్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ముందుగానే బ్యాంకులో సమర్పించాల్సిన డాక్యుమెంట్లు అయితే తీసుకెళ్తేనే మంచిదనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఎవరైతే ఈ పెన్షన్కి సంబంధించి ఇక బ్యాంకులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే తప్పనిసరిగా ఏదైతే తీసుకెళ్లాలంటే ముఖ్యంగా ఆధార్, అలాగే పాన్ జిరాక్స్తో పాటుగా ఇక బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ముఖ్యంగా గమనించండి. అంతేకాకుండా ఇక అకౌంట్ తిరిగి ఆపరేషన్ మోడ్లోకి వచ్చేందుకు గాను కొంత నగదునైతే డిపాజిట్ కింద ఉంచాలి. అప్పుడు మాత్రమే అలాగే ఈ పని పూర్తి చేసిన మరుసటి రోజునైతే అకౌంట్ నుంచి అయితే పెన్షన్ డబ్బులు అయితే మీరు విత్డ్రా చేసుకునే అవకాశం అయితే కలిగి ఉంటుంది. ఇది మెయిన్ ముఖ్యంగా మనకి పెన్షన్కి సంబంధించి ఏదైతే మే నెలకి సంబంధించిన పెన్షన్ విషయమే వచ్చిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. మరిన్ని ఇలాంటి మెయిన్ లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.